కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా తప్ప రైతులకు ప్రజలకు ఒరిగిందేమీ లేదని మంథని బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టును బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు కోసం విలువైన భూములు ఇచ్చిన రైతులను బ్యారేజీ బ్యాక్ వాటర్తో వల్లమునిగి పంటలు నష్టపోయిన రైతులను ఎవరూ అడ్డుకోలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంత రైతులను అన్ని విధాలా ఆదుకుంటామంటున్న సునీల్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినటువంటి ఘటనకు సంబంధించి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలనకు వచ్చారు. అసలు దానికి సంబంధించి ఏం జరుగుతుంది, దాని మీద ప్రభుత్వం ఎట్లా నిర్లక్ష్యం వహించింది అనేటువంటి విషయాన్ని బీజేపీ అభ్యర్థి సునీల్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పాపం ఎవరిది అసలు కుంగిపోవడం అనేటువంటి? ఇది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ముంచిండు అనేది నిదర్శనం. ఆయననే ఒక డిజైను, ఆయననే ఇంజనీరు, ఆయననే ఆర్కిటెక్టు, ఆయననే సూపర్వైజరు. ఎవరి చీఫ్ ఇంజనీర్లు కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ఎవరి మాటలు లెక్క చేయకుండా ఆయననే ప్రాజెక్ట్ మొత్తం నా చేతికి నిర్మించాను అనే చెప్పుకున్నాడు. యాక్చువల్లీ మనం ఏం చెప్తలేము, ఆయనకి చెప్పుకున్న కేసీఆర్కి ఇవాళ ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని, మరి ఈ ప్రాజెక్ట్ అంత ప్రాజెక్ట్ ఎక్కడ లేదనే విధంగా ప్రగల్భాలు పలికిన ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఒక 2.5 ఫీట్ల మొత్తం పిల్లర్, అది మామూలు పిల్లర్ కాదు, అది బాహుబలి పిల్లర్. అది అసోంటి పిల్లర్ కూడా 2.5 ఫీట్ల లోపలికి పోయిందంటే ఎంత నాణ్యత లోపం ఉందనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు అసలు ఈ డిజైనే తప్పుడు డిజైన్ చేసింది. ఎందుకంటే కింద ఇంకా లోతైన, ఇప్పుడు ఇసుక చాలా లోతు వరకు ఉంది కాబట్టి మరి దానికి ఏదైతే ఉందో ఏది మన బౌండరీ వాల్స్ ఈ పిల్లర్లకు ఎఫెక్ట్ చేయకుండా ఆ బౌండరీ వాల్స్ ఎత్తుగా కట్టి కొంచెం మందంగా కట్టేది ఉంటే ఈ పిల్లర్లకు ఎఫెక్ట్ అయ్యేది కాకుండా, కానీ వాళ్ళు నాణ్యత లోపంగా అసలు దానికి ముందు రిటైనింగ్ వాల్స్ ఏవైతున్నాయో అది కూడా చాలా నామినల్గా కట్టిండ్రు. దానివల్ల దాని ప్రభావం ఆ రిటైనింగ్ వాల్ కూలిపోవడం, మరి అది ఇమ్మీడియట్గా పిల్లర్స్కి ఎఫెక్ట్ చేయడం, మరి కింద ఆ పిల్లర్ 2.5 ఫీటు ఇవాళ చూసినాం, అంత పెద్ద పిల్లర్ కూడా టోటల్గా క్రాక్ వచ్చింది. ఎవరిని ప్రెస్ని మీడియాని ఎవరిని తీసుకపోతలేరు, ఎందుకంటే ఈ మోసం బయట కనబడదు, ఈ మోసం తెలియదు. ఇప్పుడు స్పీచ్లలో మీటింగ్లలో పోయి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చాలా గొప్పగా చెప్పుకుంటారు కాళేశ్వరం ప్రాజెక్టు, కానీ ఇక్కడ పిల్లలు కూలిపోతున్నాయి, పిల్లలు ఇరిగిపోతున్నాయని ఈ వాస్తవాలు తెలిస్తే ప్రజలకు అర్థమైపోతాయి మోసం అని. అందుకే ఇవాళ అక్కడ ఎవరిని కూడా పోనిస్తలేరు. మేము పోయినాం, సందర్శించిన ఇవాళ కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు, లక్ష్మణ్ గారు వచ్చిండ్రు, ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు, రంగనాథరావు వచ్చిండ్రు. వీళ్ళు వచ్చినాయని మా పొంటి మీడియా ఎవరిని కూడా పంపించలేదు. ఎందుకంటే ఆ పిల్లల అసలు నిజ స్వరూపం ఏంది, అసలు దాని నిజ పరిస్థితి ఏందనేది ఎవరికి కనడకుండా వీళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఆగే పరిస్థితి కాదు. ఇప్పుడు మేము చూస్తున్నాం, అక్కడ ఇంజనీర్స్ కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా ఆ 2-3 పిల్లర్స్ మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త నిర్మిస్తేనే ఏమైనా అవుతాయి, లేకపోతే డ్యామ్ మొత్తం కూడా అది మళ్ళీ వర్షాకాలంలో కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది నిజంగా పచ్చి మోసం. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే ప్రజలను మోసం చేసిండో దానికి నిదర్శనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ముంపు బాధితుల రైతుల పరిస్థితి ఏంటి అసలు? ఇదైతే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే దాదాపు 1000-2000 ఎకరాల వరకు ప్రతి సంవత్సరం వర్షాలు పడితే, ఎందుకంటే మా ప్రత్యేక ఒక జియోమెట్రిక్ పొజిషన్ అది మంతని, ఒక సైడు గోదావరి 120 కిలోమీటర్లు విస్తీర్ణంలో గోదావరి, ఇంకో సైడు మానేరు, ఈ రెండు కలిసినప్పుడు అక్కడ ఈ డ్యామ్స్ అయితే కట్టిండ్రో వర్షాకాలం ప్రతి వర్షాకాలం కూడా, ఎందుకంటే ఆల్రెడీ లిఫ్ట్ చేసి ఈ డ్యామ్స్లో స్టోరేజ్ ఉన్నాయి కాబట్టి వర్షాకాలంలో నీళ్లు పోలేక మంతని ప్రాంతం లాంటి మంతని టౌన్ లాంటివి కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇవాళ రైతుల గోస పక్క పెడదాం, ఈవెన్ టౌన్లో కూడా మొత్తం మునిగే పరిస్థితికి వచ్చింది. అంటే రైతులు మాత్రం ఈ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ మా సైడ్ అంతా కూడా ఈ కాళేశ్వరం, అన్నారం, ఈ దామరకుంట, గంగారం, విలాసాగర్, అటు పోతారం, ఇటు అన్ని ప్రాంతాలలో కూడా గోదావరి పరిసరాల ప్రాంతాలన్నీ కూడా ప్రతి సంవత్సరం తీవ్రమైన నష్టం జరుగుతుంది. మరి ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అప్పుడు సీతారావు గారు టోటల్ వైఫల్యం. ఎందుకంటే ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా చాలామంది రైతులు అన్న దగ్గర పోతే కూడా ఆయన పట్టించుకోలేదు. ఇవాళ ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా వీళ్ళందరికీ భరోసా ఇచ్చిండు, మీకు అట్లా జరిగితే మేము నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చిన ఇంజనీర్లు ఇవాళ ఎవ్వరు ఇంజనీర్ కూడా దగ్గర లేరు ఇక్కడ. సో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు మా ప్రాంతానికి నష్టమవుతుంది ఈ ప్రాజెక్ట్. ఇప్పటికి వరద బాధితుల రైతులకు మాత్రం గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళకు సొల్యూషన్ కావాలనేది వాళ్ళ ఆలోచన. ఖచ్చితంగా అది కాంగ్రెస్
కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళెవ్వరు కూడా వాళ్ళకు న్యాయం చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉన్నది. రైట్, ఇది పరిస్థితి. మేడిగడ్డ అటు కాళేశ్వరం ప్రాజెక్టులతోటి రైతులకు ఒరిగింది లేదు. ఈ ప్రాంత రైతులకు 1 ఎకరం భూమి కూడా నీరు అందించలేదు. 1,00,000 కోట్ల రూపాయలను ప్రజాధనాన్ని వృధా చేశారే తప్ప ప్రజలకు ఒరిగింది లేదని సునీల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దానిపైన పోరాటానికి కూడా సిద్ధమవుతామని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్ న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా.